హాయ్ హలో వెల్కమ్ టు హెచ్ఎస్బి న్యూస్. నేను మీ దాస్యం గౌతమి. మనం ఇప్పుడు వరంగల్ జిల్లా సంగెం మండలం చింతలపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నామండి. ఇక్కడ బొమ్మ పావని యుగేందర్ గౌడ్ ఘన విజయం సాధించారు. సర్పంచ్ బరిలో దిగి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి. నమస్కారం అండి. నమస్తే మేడం. మీరు సర్పంచ్ గా గెలిచారు కదా, మరి ఎవరికి అంకితం చేస్తున్నారు మీ గెలుపుని? నా గెలుపు చింతలపల్లి గ్రామ ప్రజలకు గెలిపించినందుకు వాళ్ళ పేరున గ్రామ ప్రజలందరికీ నా గెలుపు వాళ్ళకు అంకితం చేస్తున్నాను. నన్ను గెలిపించిన ప్రజలందరికీ ధన్యవాదాలు. పేరున ఏ పనులున్నా విలేజ్కి నేను చేయడానికి ముందు ఉంటా. పార్టీలకు అతీతంగా ముందు ఉండి చేస్తా. వీళ్ళని వాళ్ళని భేదం లేకుండా ఎప్పుడు 24 hours అందుబాటులో ఉంటా నేను. మరి మీ గ్రామంలో మహిళా భవనం అందుబాటులో ఉందా? లేదు మేడం. ఎమ్మెల్యే కానీ ఎవరైనా దాతలు కానీ ఇస్తే మేము కట్టడం, ల్యాండ్ ఇస్తే సహకరిస్తే మేము కట్టడానికి సిద్ధంగా ఉన్నాం. యుగేందర్ గౌడ్ గారు తన భర్త పావని భర్త కూడా మనతో ఉన్నారు. మాజీ ఉప సర్పంచ్ గా గతంలో పోటీ చేశారు. ఈ ఊరి గ్రామ సమస్యలు ఏమున్నాయో అతని మాటల్లో కూడా తెలుసుకుందాం. సార్, మీ గ్రామంలో రోడ్ల వ్యవస్థ ఎలా ఉంది? మేడం, మా గ్రామంలో ఇంతకు ముందు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి గారి ఆశీస్సులతోని చింతలపల్లి గ్రామంలో ప్రతి గల్లీకి సీసీ రోడ్ వేయడం జరిగింది. ఆ టైంలో చింతలపల్లి మెయిన్ రోడ్డు కూడా అడగడం జరిగింది. శిథిలావస్థ ఉన్న సార్, మీకు ఈ రోడ్డు కూడా కావాలంటే కొద్దిగా దాన్ని వెడల్పు చేయండి, ఇవందరినీ తప్పకుండా పెడతా అన్నాడు. ఆ మధ్యలో గవర్నమెంట్ పోవడం జరిగింది. ఇప్పటికీ అది శిథిలావస్థలో ఉన్నది. మాకు ఈ అవకాశం వచ్చింది. తప్పకుండా ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు కానీ ఇంకా గ్రామ పంచాయతీ నిధులతో కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే నిధులతో కానీ ఈ గ్రామంలో మెయిన్ రోడ్డు డెవలప్ చేయడానికి మేము తప్పకుండా ప్రయత్నం చేస్తామని గ్రామ ప్రజలకు మాటిస్తున్నాం. మేడం, గతంలో మీరు ఉప సర్పంచ్ గా ఉన్నారు కదా, మరి మీ గ్రామానికి అభివృద్ధి కార్యక్రమాలు పనులు ఏం చేశారు? మేడం, మేము మాజీ ఎమ్మెల్యే గారి సహకారంతో శ్మశాన వాటిక చింతలపల్లి గ్రామం నుండి శ్మశాన వాటిక వరకు సీసీ రోడ్ వేసి శ్మశాన వాటిక కూడా కంప్లీట్ నిర్మించడం జరిగింది. గల్లీలో కూడా ప్రతి గల్లీ కూడా సీసీ రోడ్ వేయడం జరిగింది. మాజీ ఎమ్మెల్యే గారి సహకారంతో ఇవన్నీ మేము ఇంతవరకు చేసినాం. ఇప్పుడు కొత్తగా ఎమ్మెల్యే గారు వచ్చిండు. మేము అతన్ని కూడా మేము పార్టీలకు అతీతంగా కలిసి గ్రామ అభివృద్ధికి సహకరించమని కోరుతామని చెప్తున్నాం. మేడం సార్, అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు పౌష్టికాహారం లభిస్తుందా? అది ఎట్లా చూస్తారు? ఎలా కార్యాచరణ ఎలా జరుగుతుంది? అంగన్వాడీ సెంటర్లు నడుస్తున్నాయి మేడం, మంచిగానే నడుస్తున్నాయి. వాటికి ఆయాలు లేరనేది తెలిసింది. మూడు అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి. ముగ్గురు అంగన్వాడీ సెంటర్లకు ఆయాలు కూడా లేరని తెలిసింది. అది కూడా మేము రేపు జరగబోయే గ్రామ సభలో కూడా చర్చించి దాన్ని కూడా మేము ఎట్లా తీసుకోవాలనో ఎమ్మెల్యే గారి సహకారమా లేకపోతే గవర్నమెంట్ సహకారంతో ఆ ముగ్గురు ఆయాలను తీసుకుంటాం. అంగన్వాడీ సెంటర్లు భవనాలు ఒకటి శిథిలావస్థ ఉన్నది. దాన్ని కూడా మేము ఎమ్మెల్యే గారిని అడిగి సెంట్రల్ గవర్నమెంట్ నిధులు కానీ ఏమొచ్చినా కూడా దాన్ని కూడా నిర్మించడానికి మేము తప్పకుండా కృషి చేస్తాం. మేడం, ప్రాథమిక పాఠశాల ఉన్నారు కానీ కాకపోతే పిల్లలు పోవడం లేదు మేడం. ప్రైవేట్ స్కూళ్ళకు పోవడం వల్ల గవర్నమెంట్ స్కూల్కు పోవడం లేదు. దాన్ని కూడా నెక్స్ట్ ఇయర్ ఆ టీచర్స్ సహాయంతో మేము కూడా విలేజ్లో ప్రతి ఒక్క ఇంటికి పోయి గవర్నమెంట్ స్కూల్కి పోయేటట్టు మేము ప్రయత్నం చేస్తాం. మేడం, తప్పకుండా. సార్, మీ గ్రామాభివృద్ధి కోసం టెక్స్టైల్స్ పార్క్ ఉంది కదా, మరి దానికోసం యువతకు మహిళలకు ఉపాధి ఎలా కల్పిస్తారు? మేడం, మేము గత ఎమ్మెల్యే గారికి ల్యాండ్ ఇచ్చేటప్పుడే గ్రామ ప్రజలు కానీ వాళ్ళు కూడా హామీ ఇచ్చింది. మేడం, ఏది ఉన్నా ఈ దీని ల్యాండ్ ఇచ్చిన గ్రామాల యువకులకు కానీ గృహిణులకు కానీ ప్రతి ఒక్కరికి అలా మేము అవకాశం కల్పిస్తాను అప్పుడు చెప్పడం జరిగింది. దాని విషయంలో మేము కంపల్సరీ గవర్నమెంట్ ఇప్పుడు ఎమ్మెల్యే గారిని కానీ అక్కడ ఉన్న ఫ్యాకల్టీస్ వాళ్ళ టెక్స్టైల్ సంబంధించిన వాళ్ళని కూడా అడగడానికి మేము తప్పకుండా ప్రయత్నిస్తాం. మేడం, ఇక్కడ గ్రామం నుంచి వెళ్ళి యువకులకు గృహిణులకు అవకాశం కల్పించడానికి మేము ఎప్పటికీ వాళ్ళని అడుగుతూనే ఉంటాం. మేడం, చేయించడానికి లైట్లు, సీసీ కెమెరాస్ ఉన్నాయా? సీసీ కెమెరాలు పెట్టించినాం మేడం ఇంతకుముందే. కాకపోతే అవి కొద్దిగా గ్రామ పరిపాలన కరెక్ట్ లేక అప్పుడు గ్రామ పంచాయత్ సర్పంచులు లేక అవి ఆగిపోయినాయి. మేడం, వాటిని కూడా ఇప్పుడు దాతల సాయంతో మళ్ళా మంచిగా నేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేడం, చేయించడానికి. చివరిగా మీ గ్రామ ప్రజలకు ఏం సందేశం ఇద్దామనుకుంటున్నారు మీ ద్వారా? మేడం, ముఖ్యంగా మా గ్రామంకి మమ్మల్ని ఎన్నుకున్నందుకు వాళ్ళకి పేరున ధన్యవాదాలు, కృతజ్ఞత తెలుపుకుంటూ వారి సేవకు మేము ఎప్పటికీ అంకితంగా ఉండడానికే మేము సిద్ధంగా ఉన్నాం. మేడం, ఏ పనున్నా కూడా ఏ రకంగా అయినా కూడా మేము వాళ్ళకు సహాయపడడానికి సిద్ధంగా ఉన్నాం. మేడం,
మాకు కూడా పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు. మేము ఇద్దరమే ఉంటున్నాం. ఏ విషయంలో కూడా మేము ముందుండి వాళ్ళకు సహాయపడతాం మేడం. మాకు చేతనైనంత మందో పనిచేస్తాం మేడం తప్పకుండా గ్రామానికి. నాకు వాళ్ళు ఇంత అవకాశం ఇచ్చినందుకు, నాకు ఇంతకుముందు ఉప సర్పంచ్కి ఇచ్చిళ్ళు, మా మేడంకు ఎంపీటీసీగా అవకాశం ఇచ్చిళ్ళు, ఇప్పుడు మళ్ళీ సర్పంచ్గా ఇచ్చిళ్ళు. ఈ 3 అవకాశాలు వాళ్ళు కల్పించినందుకు మేము వాళ్ళ రుణం ఎంత చేసినా కూడా తీర్చుకోలేను మేడం. ముఖ్యంగా నా వెంబడి తిరిగిన కార్యకర్తలు, యువకులు, వాళ్ళు పడిన కష్టానికి నేను ఏం చేసినా కూడా వాళ్ళ రుణం నేను తీర్చుకోలేను మేడం. తప్పకుండా వాళ్ళకు కూడా నేను ఎన్నంటుంటాను మేడం. ఇప్పటికీ గతంలో సర్పంచ్ పావని గారు ఎంపీటీసీగా, అలాగే యుగేందర్ గారు ఉప సర్పంచ్గా కూడా ఎన్నుకోవడం జరిగింది గతంలో. ఇప్పుడు కూడా మళ్ళీ అదే గ్రామ ప్రజలు ఓటు వేసి గెలిపించినందువల్ల, అలాగే నాతో తిరిగిన కార్యకర్తలు కానివ్వండి, యువకులు కానివ్వండి, అందరికీ నేను రుణపడి ఉంటాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు గ్రామాభివృద్ధి కోసం నేను కృషి చేస్తాను అని చెప్పడం జరిగింది. ఇలాంటి సమాచారం కోసం చూస్తూనే ఉండండి. కెమెరామెన్ చెంగెల్లి నరేష్తో దాస్యం గౌతమి, హెచ్ఎస్బి న్యూస్.